స్థానిక మండల పరిషత్ సమావేశం హాలులో ఎంపీడీఓ పి. అజిత ఆధ్వర్యంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. మండల ప్రజా పరిషత్ సమావేశంలో సర్పంచ్, ఎంపీటీసీలు లేవనెత్తిన సమస్యలు. రామతీర్థం మంచినీరు వేసవి రాక మునుపే గ్రామాల్లోకి రావటం లేదన్నారు. ప్రతి సమావేశంలో రామతీర్థం మంచినీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని చెబుతున్నా ఎందుకు సరఫరా జరగటం లేదని ఆర్డబ్ల్యూఎస్ వాలిని ప్రశ్నించారు. అంతేకాకుండా కాంట్రాక్టు చెప్పిన పని తప్ప ఇక ఏ పని మీరు చేయటం లేదని ప్రజాప్రతినిధులు నిలదీశారు. మండలంలో మొక్కజొన్న సాగు అధికంగా ఉందని, దిగుబడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున మొక్కజొన్న కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు 2400 రూపాయలకు కొనుగోలు చేసే విధంగా చూడాలని, లేకుంటే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, విట్లాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. గత ఏడాది మండలంలో 10వ తరగతి ఉత్తీర్ణత రాష్ట్ర మరియు జిల్లాలో ఆఖరి స్థానాలలో నిలిచిందని, ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత శాతంలో ముందంజలో ఉండేలా చూడాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైఎస్ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డిలు విద్యాశాఖాధికారి సుబ్బయ్యకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీఓ అజిత మరియు మండలంలోని ప్రభుత్వ అధికారులు అందరూ పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడంతా మీ గ్రామాల్లో ఎవరైనా ఎందుకంటే పాలకర్తలు ఈ కాసుల ప్రకృతి కోసం పాడి రైతులు కావచ్చు, అలాగే పాలు పట్టే కేంద్రాల ఏజెంట్లు కావచ్చు, పాలల్లో డిటర్జెంట్లు, యూరియా, అలాగే షుగరు, రకరకాల పామాయిళ్ళు, నానా అన్నీ కలుపుతున్నారు నీళ్ళు కలిపితే. ఇదేంటంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడమే. మన మండలమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల అక్కడ మెంబర్ ఎవరైతే వాళ్ళు ఉంటుందో వాళ్ళు ఐరిష్ తీసుకోవాలి. వాళ్ళకి ఐరిష్ తీసుకుంటేనే ఆడ ఆర్డర్ వచ్చింది, డబ్బులు వస్తాయి. ఒకరి బదులు ఒకరు వెళ్ళినా, మళ్ళీ థర్డ్ పార్టీ వెళ్ళినా వాళ్ళకి ఆర్డర్ పడదు. మార్చి 1వ తారీఖు ఇంప్లిమెంట్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఐరిష్ని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. పని చేయాలంటే వర్క్ సైట్కి కంపల్సరీగా వెళ్ళాలి. అలాగే కానీ బదులు పేరు వెళ్ళడానికి కూడా అవకాశం లేదని ప్రారంభించినాం. అయితే కొంతమంది ఏమో ఈ క్రాప్ చేసుకోవాలి సార్, కొంతమంది ఏమో ఎగ్జాంపుల్ రైతు ఒక 30 క్వింటాలు గంతులు తెచ్చుకుంటే అతనికి 20-25 ఈ క్రాప్ ఇచ్చారు. అతని 30 క్వింటాలు 32 క్వింటాలు అవుతున్నాయి. 6-7 క్వింటాలు అతనికి మిగిలిపోతాయి. అట్లా ఇద్దరు రైతులు తాళ్ళు 2 తెచ్చుకున్నారు, వాళ్ళ గంతులు మిగిలి వాళ్ళు ఈ క్రాప్ ప్రకారమే మనం వాళ్ళ కొనుగోలు చేయబడుతుంది. మిగతా గంతులు ఎక్కడ చేయాలంటున్నారు. మన్యాపల్లి కాదు నేను చెప్తుంది, మిగతా విలేజ్ చదువుతున్న దోసకాయలపాడు, నిన్న దోసకాయలపాడు సత్యం తెచ్చిండు. తాళ్ళు రైతులు వరకు పరిమితం ఇచ్చారు. మనకు పొరపాటున 6 క్వింటాల్లో 7 క్వింటాల్లో పడిని అనుకోండి, మనకు దానికి వాళ్ళు దాని ప్రకారమే తీసుకుంటారు. అవును సార్, 7 క్వింటాలు. ఒకసారి నేను ఒక కేసు చూశాను, 2 చెడ్లు వేసుకుని పాప 3వ కానుక. నాకే ఆశ్చర్యం వేసింది, మరి ఏం చేయాలో నాకు అర్థం కాదు. సో తాళ్ళూరు మండలంలో 10%, 10 కాదు 12% ఉన్నారు టీనేజ్ ప్రెగ్నెన్సీస్. తక్కువ వయసులో పెళ్ళిళ్ళు కావటం కాదు, గర్భవతులు అయిపోయినారు. పెళ్ళిళ్ళు కాకపోయినా కనీసం గర్భవతి కాకుండా అయినా కొన్ని రోజులు ఆపాలి. జరుగుతున్నారు, ఇది వాస్తవా కాదా చెప్తాను. చెప్పు. కాంట్రాక్టర్ వ్యతిరేకించి మేమేం పనులు చేయడం అనేది అది అవాస్తవం అండి. వాటర్ సరిగా నడవలేదని ఇప్పటికీ దానికి సంబంధించిన బిల్ అయితే పంపించలేదు అని రెక్టిఫై చేసిన తర్వాతే పంపిస్తామని చెప్పాము. తర్వాత మనకి గత నెలలో స్కీము సరిగా నడవలేదన్నమాట వాస్తవమే. మీరు చెప్పినట్టు ఇంకో వారం పట్టదండి. రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం కానీ తాళ్ళూరుకి ఇస్తాము. రేపు ఈవినింగ్ వచ్చేసి దామవారి పాలన ఇస్తాము. ఏ ఊరికి వస్తే పై నుంచి నీళ్ళు అది కాదు, అసలు ముందు అది ఓపెన్ చేశారా లేదా? గన్నవరం దాకా నీళ్ళు ఎప్పుడు వచ్చింది, ఒక నెల రోజులు ఏ ఊరు వచ్చింది, నా లోపల నీళ్ళు ఎప్పుడు వచ్చింది, బాబు ఎక్కువ రోజు సాయంత్రం పూట ఇలా 100 మంది చూసిపోతున్నారు. ఈ జాయిన్ కాదు 4 గంటల నుంచి మన ఎంపీ ఆఫీస్ రోజు కొంతమంది వచ్చిపోతున్నారు. నా కూర్చోంటే సరదాగా
సార్ ఇది వరకు మనకి మోటార్లు అనేది పెద్ద సమస్య ఏంటి సార్? ఇది వరకు అంటే వాటర్ సమాజం అయితే డబ్బులు ఇంతకు దాకా శాంక్షన్ ఇవ్వలేదు సార్. మన స్కీమ్ ఎంత అవసరం సార్ మన స్కీమ్కి వచ్చేసరికి 60 lakhs సార్ సంవత్సరానికి. మండలం మొత్తం తీసుకొచ్చినా లేదా మాకు కావాలి. నువ్వు 10 మీటింగ్లో రేయి కాదు మేము ఆడటం నువ్వు చెప్పటం నీకు మాకు సగం కాదు. మా మండలానికి నీళ్ళు రావాలి. నీళ్ళు రాకపోతే ప్రజలు ఇబ్బంది పడతాం. వచ్చే వెళ్ళాలి మంట మండుతుంది బయట చూస్తున్నారు. ఇబ్బంది పడితే ఆ పాపం మీకు దగ్గర మాకు చేస్తాం సార్. తర్వాత ఫండ్స్ కూడా కొంచెం అలొకేట్ చేయాలని కోరుకుంటున్నాను. అధికారులందరూ కూడా వారికి ఆ యొక్క పనులు పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నారు. ఈ యొక్క సర్పంచులు ఉన్నటువంటి డౌట్ని క్లియర్ చేయడానికి మాత్రమే ఉంది. ఎందుకున్నారంటే వారితో అనుసంధానంగా నడుచుకుంటూ ఉంటున్నారు కాబట్టి మీకు ఏ గైడ్లైన్స్ వచ్చినా కూడా వారికి తెలియపరిచి ఈ యొక్క గ్రాంట్ని ఈ విధంగా చేయాలి చేయకూడదు వచ్చింది మీకు నాకు కూడా తెలుసు. మరి మీరు సర్పంచ్ కూర్చోబెట్టి చెప్పారు లేదు అది మీకు వారికే తెలియాలి. నేను ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తున్నానంటే గతం నుంచి కూడా మీరు ఏం చేసినా కూడా గ్రామంలో సర్పంచులకు ఎంపీడీసీలో కూర్చోబెట్టుకొని ఆ పథకాలు కానీ గవర్నమెంట్ చెప్పిన పథకాలు కానీ మీరు చేయే పని కానీ ప్రతి ఒక్కటి కూడా వారి సపోర్ట్ తీసుకుని చేయాలని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఒక విలేజ్లో ఒక ఆఫీసర్ పని చేయాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ సపోర్ట్ చేస్తేనే మనకు ఆ పనులు అవుతాయి. లేదంటే మనం ఒక ఆఫీసర్గా ఉండి కూడా మనం ఏం పని చేయలేమని చెప్పి ప్రతి మీటింగ్లో కూడా నేను తెలియబోతున్నాను. కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. చాలా చక్కగా చేసేవాళ్ళు అందరూ కూడా, కానీ ఎందుకు మర్చిపోతున్నారో ఈరోజు మీటింగ్ గురించి నాకు అలిగేషన్ అనిపించింది. మళ్ళా అలాంటివి కాకుండా అందరితో సమానంగా పంచుకొని గ్రామంలో డెవలప్ చేసుకొని మండలానికి